ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్రాంతి కాలనీలో గొరిగే నరసింహ సహకారంతో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ గోవిందరాజు తెలిపారు. కెమెరాలకు ఆర్థిక సాయం అందించిన దాతకు ధన్యవాదాలు చెప్పారు. ఎవరి కోసమో ఎదురు చూడకుండా కాలనీలన్నీ ఒక్కటే భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఒక కెమెరా అనేది అబద్ధం ఆడదు. కుల మత ప్రాంతీయ బాధల సంబంధం లేకుండా నిజాలే చెప్తుంది. రెప్ప వాల్చకుండా 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఇక్కడ అడగగానే కెమెరాలు దానం చేసిన అమౌంట్ సహాయం చేసినటువంటి రాధిక నరసింహ భార్యాభర్త ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరి చేతనైనంత సహాయం వాళ్ళు చేసుకుంటూ అట్లనే కాలి వాళ్ళందరూ కూడా ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఆలోచించకుండా అవకాశం ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు. కానీ మనమందరం కూడా ఒక పార్టీ చేసుకోవడానికి బయటికి హోటల్ తినడానికి వేల ఖర్చు చేస్తాము. ప్రతి ఇంటి వాళ్ళు 1000 రూపాయలు 500 ఎంతేదంతా వేసుకొని ప్రతి కాలనీ వల్ల కూడా వాళ్ళ వైపు నుంచి ముందుకు వచ్చి కెమెరాలు పెట్టుకోవాలని మన మేడిపల్లి పిఎస్ ఎస్హెచ్ఓ గోవిందరెడ్డి గారు అదేవిధంగా ఎస్ఐ ఉదయ్ భాస్కర్ సార్ గారి సూచన మేరకు చిన్నక్రాంతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, మీరు ఏర్పాటు చేసుకోరని మా కమిటీకి సూచించడం జరిగింది. వారి కోరిక మేరకు నన్ను మా కన్స్ట్రక్షన్ జిఎన్కే కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించి సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని చెప్పిన వెంటనే మేము దానికి పూర్తిగా సహకరించి సుమారు 70-80 వెచ్చించి సీసీ కెమెరాలు పెడితే మన కాలనీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన లోకల్ లీడర్లు కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ